సహధర్మచారిణితో సాయంత్రం నడక. బూట్లు వేసుకొని సాయంకాలం నడకకు సిద్ధమవుతుంటే మా ఆవిడ, ఈ రోజు నుంచి నేను వస్తా మీతో వాకింగ్కి, డాక్టర్ గారు నడవమంటున్నారు, పైగా ఈరోజు దశమి, మంచి రోజు అంది. శుభం రామరి అన్నాను. సరే, ఇద్దరం బయలుదేరుగానే రోడ్డు మీద ఆడుకుంటున్న మా మనవడు నేను కూడా వస్తానని వెంటపడ్డాడు. వీడిని తీసుకువెళితే బాగానే ఉంటుంది, కానీ 4 అడుగులు వెయ్యగానే ఎత్తుకోమంటాడు. మనం వాణ్ణి మోస్తూ ఎక్కడ నడవగలమని ఆలోచించి, నీకు చాక్లెట్ తెస్తా, ఇక్కడే ఆడుకో అని సర్ది చెప్పి బయటపడ్డాము. సరే, ఏదో పిచ్చిపాటి మాట్లాడుతూ నడుస్తూ పక్కన కాలనీలోని శివాలయం దగ్గరికి వచ్చాము. శుభమా అని మొదటి రోజు నడక మొదలు పెట్టా కదా, గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వెళద్దామని అంది. వెళ్ళొచ్చు కానీ ఈ బూట్లన్నీ విప్పాలి, మళ్ళీ వేయాలి, నడక అయ్యాక ఇంటికెళ్ళి స్నానం చేసి ఫ్రెష్గా వద్దాము అన్నాను. అపచారం, దర్శనం అనుకున్నాక వెళ్ళకపోతే ఎట్లా, ఏమీ పర్వాలేదండి అంది. సరే, బూట్లు విప్పి కాలు కడుక్కొని గుడిలోకి వెళ్ళాము. దర్శనం అయ్యాక మా ఆవిడ ఫ్రెండ్ కనపడితే ఇద్దరు పిచ్చిపాటి మాటలు మొదలెట్టారు. 10 నిమిషాలయ్యింది. చిన్నగా దగ్గి ఇక బయలుదేరదామని మా ఆవిడకి ఇంటిచ్చాను. రెస్పాన్స్ లేకపోతే ఇంకో 2 సార్లు దగ్గితే మా ఆవిడ వినిపించుకోలేదు కానీ ఆ ఇంకో ఆవిడ నాకేసి అనుమానంగా చూసి, ఏమిటి అన్నయ్య గారు దగ్గుతున్నారు, వంట్లో బాగోలేదా అంది. మా ఆవిడ, అదేమి కాదులే అండి, నేను ఎవరితో అయినా 4 కబుర్లు మొదలెట్టగానే అలా ఆటోమేటిక్గా దగ్గు వచ్చేలా ప్రోగ్రాం ఫీడ్ చేసుకున్నారు బుర్రలో అని నవ్వుతూ లేచి బయలుదేరింది. దారిలో ఆవిడికి మనవరాలు పుట్టిందంట. ఆ పిల్లకి మెడలోకి గొలుసు చేయించిందంట. అలాగే తాను కూడా పాత గాజులు చెరిపించుకొని కొత్తవి చేయించుకుందంట. మా ఇంటికి రండి, మనవరాల్ని చూద్దుగాని అంటూ ఆ కబుర్లు చెబుతుంది. మీరు ఒకటే కంగారు పెట్టేస్తారు, శాంతం వినకుండా అని చిరాకు పడింది. వాకింగ్, కబుర్లు బద్ధశత్రువులు, నీకేది కావాలో డిసైడ్ చేసుకో అన్నాను. రేపొకసారి వెళ్ళి రావాలి వాళ్ళింటికి, దానికేం నిక్షేపంగా వెళ్ళిరా, ముందు పాపని, తరువాత ఆవిడ గాజులు చూసిరా, అంతేగాని ఇంటికి వచ్చాక బంగారు గాజులు సినిమా చూపట్టుకు నాకు అని అన్నా ముందు జాగ్రత్తగా. సినిమా వద్దంటే పోని, చేతికి గాజులందము అనే పాట పాడుతాలేండి అంది నవ్వుతూ. ఇలా నడుస్తుంటే కూరగాయల దుకాణం కనబడింది. షాపుని చూడంగానే, అయ్యో రామా, రేపు పొద్దుటికి కూరలు లేవు, ఓ 2 తీసుకుందాము అంటూ ఆవిడ షాపులోకి దూరింది. ఏం సార్, అమ్మగారిని కూడా తీసుకువచ్చారు ఈరోజు అంటూ పలకరించాడు ఆ కూరల కుర్రాడు. ఫోన్ చేసి చెబితే పాపం కూరలు ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాడు, కానీ 4 చెబితే 8 తెస్తాడు. సార్, ఈ వంకాయలు చూడండి, నవనవ లాడుతూ ఎంత బాగున్నాయో, అలాగే బెండకాయలు చూడండి, నాగు కూడా పోలేదు, సొరకాయ చూడండి, గోరు గిల్లితే వేలు కూడా వెళ్ళిపోతుంది కాయలోకి అన్నంత లేతగా ఉంది, చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్ బాగుంటుందని తెచ్చాను, కాకరకాయలు మంచి వంట ఒంటికి. ఇలా సాగుతుంది వాడి మాటల ప్రవాహం. మనం ఏమి తినాలో కూడా వాడే డిసైడ్ చేస్తాడు. సరే, ఏవో 2 కూరగాయలు కొని ఆ కూరలబ్బాయి ఇచ్చిన సంచిలో వేసుకొని బయలుదేరిపోతుండగా మా ఆవిడ ఇంకో లిస్ట్ చెబుతుంది ఆ కుర్రాడికి. పండు మిరపకాయలు, ఉసిరికాయలు రావడం లేదా మార్కెట్లోకి, కనపడితే ఈసారి తెచ్చిపెట్టు, నోరు చచ్చిపోయింది, పచ్చళ్ళు పెట్టు అని ఈయన ఒకటే నస అని నా మీద ఒక అబండం వేసేసింది. ఎందుకు రావడం లేదమ్మా, చింతకాయలు గోంగూర కూడా తెస్తాను రేపు వాటితో పాటు, అలాగే బజ్జిమిర్చి కూడా, చల్లమిరపకాయలు వేసుకోండి, పప్పులోకి బాగుంటాయి అన్నాడు ఆ అతివాగుడుకాయ. భలే జ్ఞాపకం చేశావు, తెచ్చేయి. ఆ చేత్తోటే మామిడల్లం కూడా దొరుకుతుందేమో చూడు, ఈయనకు మహా ఇష్టం అంటుంది మళ్ళీ మావిడ. ఎవరన్నా ఈవిడ మాటలు వింటే, వీడెవర్రా బాబు, బకాసుడి తమ్ముడా లేక ఘటోగచుడి అన్నయ్య, వీడికి వండి పెట్టలేకే పాపం అలా బక్కగా అయిపోయిందేమో ఆవిడ అని అపార్థం చేసుకుంటారేమో అని నా భయం. కడుపు మండి బూడిద గుమ్మడికాయ వడియాలు మర్చిపోయాము అన్నాను. అయ్యో రామా, నిజమేనండి, భలే జ్ఞాపకం చేశారు, ఇదిగో బాబు విన్నావా? ఆ పావు చెవుల కుర్రాడు ఎందుకు వినడు, వినేశాడు.
విని అలాగే అమ్మా అనేశాడు. నీకేమిరా బాబు, అన్నీ తెచ్చేస్తావు, నూనె ఉప్పు కారాలు కొనవలసింది నేను కదా అని మనసులో అనుకొని, ఏమిటి పెళ్ళి పేరంటకం ఏదైనా ఉందా ఇంట్లో అని పచ్చళ్ళు పెడుతున్నావు అని అన్నాను. అయ్యో రామా, మనకేనండి, రోజు పచ్చడి లేడితే ముద్ద ఎత్తుతారా మీరు అని నా బలహీనత మీద దెబ్బ కొట్టింది. కూరల షాపు నుంచి 10 అడుగులు వేశామో లేదో మా ఆవిడికి పూజ సామాగ్రి షాప్ కనబడింది. అయ్యో రామా, దీపారాధన నూనె నిండుకుంది, వత్తులు కూడా కావాలి అంటూ అందులోకి చొరబడింది. ఆ రెండిటితో పాటు దేవుడికి ఒక కొబ్బరికాయ కూడా కొని రోడ్డు మీదకి వచ్చేటప్పటికి 10 నిమిషాలు పట్టింది. ఇంకో 4 అడుగులు వేసేటప్పటికి నా వాకింగ్ ఫ్రెండ్ రావు గారు కనపడి, ఏమిటి దంపతులిద్దరూ నడుస్తున్నారు, కారు ఏమైందని అడిగితే, ఏమి లేదండి, ఈవిడ కూడా వాకింగ్ చేస్తానంటే అని నసిగాను. అయితే దంపత తాంబూలాల్లాగా దంపత వాకింగ్ అనే కొత్త కాన్సెప్ట్ అన్నమాట అని నవ్వితే మేము కూడా జత కలిపాము. ఇంకో 20 అడుగులు వెయ్యగానే కంగన్ హాల్ కనబడితే దాని పావనం చేసింది. తల్ల పినిసులు, సేఫ్టీ పిన్నులు, జడకి బ్యాండ్లు, నాడాలు, బొట్టు పిల్లలు షాపులోని బీరువాలో నుంచి మా బ్యాగులోకి, నా జోబులో డబ్బు షాపు గల్లాపెట్టిలోకి చేరుకున్నాయి. ఇలాగే స్టీల్ సామాను షాప్, స్వగృహ ఫుడ్స్ కూడా దర్శించాము. ఈ లోపల మా కోడల నుంచి ఫోన్. వాకింగ్కి వెళ్ళి చాలాసేపు అయింది. మొదటి రోజే అత్తయ్య గారిని ఊరంతా నడిపించేస్తున్నారా ఏమిటి? మీ మనవడికి ఏదో తెస్తానన్నారంట, ఇక్కడ రాగం తానం పల్లవి అందుకున్నాడు అని. ఇప్పటిదాకా చేసిన వాకింగ్ అనబడే షాపింగ్ చాలే అనుకొని ఒక చాక్లెట్ కొని జేబులో వేసుకొని రోడ్డు మీదకి వచ్చి కనబడిన ఆటోని పిలిచి ఆవిడ్ని కూర్చోమన్నా. అయ్యో రామా, ఆటో ఎందుకండి, ఇంకా నడవగలను. ఇంకో 4 అడుగులు ముందుకెళ్ళి ఆ రామాలయంలో కూడా దర్శనం చేసుకుంటే శివకేశవులిద్దరినీ ఒకే రోజు చూసిన పుణ్యం దక్కుతుంది. తర్వాత అలా నడుచుకుంటూ ఇంటికెళ్ళవచ్చు కదా అని అంటోంది. కానీ అలాగే వాకింగ్ చేసుకుంటూ కొంచెం ముందుకు వెళితే 2 పెను ప్రమాదాలు. వరమహాలక్ష్మి సిల్క్స్, దాని పక్కనే డబ్బులు ఊరికే రావు అనే ఆ గుండాయిన లలితమ్మ వారి బంగారు కొట్టు రూపంలో ఉన్నాయి. ఇప్పటిదాకా షాపింగ్కి నెల పెన్షన్ అయితే అటువైపు వెళితే ఏడాది పెన్షన్కి కాలు వచ్చినట్లని చెప్పలేక, శివకేశ్వర గుళ్ళు చూడాలంటే చెప్పు, యాత్ర స్పెషల్ బస్ ఎక్కుదాము, ఇంట్లో మనవడు తీస్తున్న రాగం వినలేదా అన్నాను. అక్కడికి సారని ఆటో ఆయన అడిగితే మా ఇంటి అడ్రస్ చెప్పి, బాబు మెయిన్ రోడ్డు మీద నుంచి కాకుండా చీకటిగా ఉండి రోడ్డు మీద ఉన్న షాపులు ఏమీ కనబడకుండా ఉండే సందుగొందులో నుంచి పోని అని చెప్పి ఆటో బయలుదేరగానే అమ్మాయి అనుకొని వెనక్కి వాలాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.